ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా 10 అంశాలతో నిర్వహిస్తున్న వారోత్సవ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. ఇక శనివారం పట్టణంలోని ఎస్టీయూ భవనంలో జరిగిన ప్రజాపాలన నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి హాజరయ్యారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం చైల్డ్ సేఫ్టీపై కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇంకా కొన్ని అంశాలపై వారోత్సవాలను కూడా విజయవంతంగా చేపట్టాలని సూచించారు. అటు ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. సామాజిక బాధ్యత అంశాలను తెలుసుకుంటూ వాటిని అనుసరించాలని అధికారులకు తెలిపారు. పోలీసులు సూచించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను సక్రమంగా అందిస్తుందన్నారు. ఆయన వేగంతో పాటు ఎదుటిగా వచ్చిన వ్యక్తిని కూడా ఇప్పటి వరకు జరిగి 99 రోజుల కార్యాచరణ జిల్లాలో అందరూ కలిసి కూడా సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన జిల్లాలో మీ అందరికీ తెలుసు, ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ కూడా T3లో చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా అయింది. ఆ సభ కూడా మనం విజయవంతంగా చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా రకాల అభివృద్ధి పథకాలు అన్ని నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ నుంచి కానీ, మన వ్యవసాయ సందర్భంగా కానీ, ఎడ్యుకేషన్ సందర్భంగా కానీ, మున్సిపాలిటీలో ఉన్న బేసిక్ ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో, ఏవైతే మర్జ్డ్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయో అటువంటి కానీ అవి అన్నీ కూడా చాలా ఘనంగా కూడా చేయడం జరిగింది. దీంతో పాటు మరి ప్రతి ఒక్క వారంలో ఏవైతే థీమ్ ఉన్నాయో, ఇందాక జిల్లా అధికారులు కూడా మరి ఆ థీమ్లో జరిగినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో, బేసికల్గా శానిటేషన్ మరియు ఫైల్స్ క్లియరెన్స్, తర్వాత హెల్త్ వీక్, తర్వాత అరైవల్ అయ్యి వెల్ఫేర్ వీక్, ఇప్పుడు జరుగుతూ ఉంది చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ నోట్బుక్ బుక్స్. నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ అగ్రికల్చర్ వీక్, తర్వాత ఎడ్యుకేషన్ వీక్. ఇటువంటి 10 థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కూడా మంచిగానే అయింది. ఇంకా కూడా అదే కష్టపడి అదే సక్సెస్ఫుల్గా కూడా అన్ని థీమ్స్ కూడా విజయవంతంగా కూడా చేయాలి. మళ్ళీ మనం ఏ విధంగా న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అటువంటి చాలా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మన 99 యాక్షన్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన 10 అంశాలు అంటే మన జీవితంలో అవి ప్రతి ఒక్కటి ఒక భాగంలాగానే ఉన్నాయి. విద్య కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అలాగే ఏదైతే ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్కటి మన జీవితంలో భాగమేనే. కానీ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి కేవలం 99 రోజుల్లోనే ఎక్కువ సమస్యల్ని తీర్చగలగాలన్న ఒక మంచి దృక్పథంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే నాకు కూడా ఇందులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చిన తర్వాత జస్ట్ 1 మంత్ లోపే ఈ ప్రోగ్రాం చాలు కావడం, అలాగే ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం, తెలియని కూడా కొత్తగా తెలుసుకోవడం